ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన పాకాల బీచ్ ఈ నెల 14, 15 తేదీల్లో ఫెస్టివల్ కి రెడీ అవుతుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లతో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక ప్రకాశం జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది ఈ ఫెస్టివల్. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నృత్య ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్ తో పాకాల బీచ్ 2 రోజుల పాటు పండుగ వాతావరణాన్ని సంతరించుకోనుంది. ఈ ఫెస్టివల్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధి నాగు అందిస్తారు. జిల్లాలో చాలా అందమైనది పాకల బీచ్. అతిపెద్ద వేదిక కాబోతుంది. తొలిసారి అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే ఫెస్టివల్ కి రెడీ అవుతుంది. గత ప్రభుత్వం నిర్వహించిన వేగేంద్ర కార్యక్రమాన్ని ఇక్కడ వేదిక గాక మరోసారి పాకల్ బీచ్ ఫెస్టివల్ కి సిద్ధమవుతుంది. ఇప్పటికే బీచ్ ఫెస్టివల్ కి సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఉన్నతాధికారులతో పాటు పరిశీలించారు. అయితే బీచ్ ఫెస్టివల్ లోగోను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. బీచ్ ఫెస్టివల్ లో ప్రత్యేక ఆకర్షణగా స్టాల్స్ నిలవనున్నాయి. ఎగ్జిబిషన్, సెలబ్రిటీస్ తో పాటు ఈవెంట్ కంటెంట్ చేస్తున్నారు. ఇప్పటికే బీచ్ ఫెస్టివల్ కి సంబంధించిన ఆహ్వాన పత్రికలను అందరికీ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలను, ఆటపాటలు, వాటర్ రైడ్స్, కళా ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే పర్యాటక అభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపిన పరిస్థితి. అయితే ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికంగా బీచ్ను అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. చీరాల, సూర్యలంక బీచ్లకు అభివృద్ధితో పాటు 1100 గదులు అందుబాటులోకి రావడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాకల బీచ్ ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే బీచ్ ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఇప్పటికే విశాఖ, అరకు, అనకాపల్లిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫెస్టివల్స్ నిర్వహించారు. అయితే ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలంలో ఉంది. పాకల్ బీచ్ సింగరాయకొండ రైల్వే స్టేషన్ కి ఈ బీచ్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రమైన ఒంగోలు నుండి కూడా బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో అందుబాటులో ఉంటాయి. ప్రశాంతమైన, అందమైన పర్యాటక ప్రాంతం ఇది. బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ బీచ్ నీళ్లు విశాలమైన ఇసుక తిన్నెలకు ప్రసిద్ధి. ఈ బీచ్ పర్యాటకులకైతే బోటింగ్, గుర్రపు స్వారీ బాగా ఆస్వాదించవచ్చు. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ బీచ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ వాస్తు 6 టీవీ నాగు, ప్రకాశం జిల్లా పాకల్ బీచ్ నుంచి. ప్రకాశం జిల్లాలో చాలా